నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అటువైపు గడ్డర్లు ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ అయితే వచ్చారు. ప్రెసెంట్ ఇటువైపు నుండి కూడా గడ్డర్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. దాదాపు ఒక సగం వరకు గడ్డర్లు పెట్టే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. చాలా మంది కామెంట్స్లో ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక పిల్లర్ క్యాప్ ఎందుకు ఏర్పాటు చేయలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో ఎందుకు ఏర్పాటు చేయలేదో కూడా నీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇటువైపు అటువైపు కానీ వర్క్ ఫోర్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువగా ఒక్కొక్కటిగా గడ్డర్లు ఒక్కొక్కటిగా ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అటువైపు గడ్డర్లు ఒక లెవెల్ వరకు ఇక్కడ వరకు ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన డక్ షీట్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. దానిపైన అయితే జరుగుతున్నాయి. అలాగే అటువైపు కూడా ఎక్కువగా పనులు అయితే చేసుకుంటున్నారు. వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత వెల్డింగ్ కానీ మిగతా పనులు అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇటువైపు ఏంటంటే ఒక క్రేన్ ద్వారా, ఇది క్రేన్ కూడా ఏంటంటే 500 tons కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ క్రేన్ ద్వారా ఒక్కొక్కటిగా గడ్డర్లు ఫిక్స్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్కి ఎలా కనెక్టివిటీ ఇవ్వబోతున్నారో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి చూడండి, బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయో. లాస్ట్ టైం మనం వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు ఇటువైపు గట్టర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇటువైపు గట్టర్ లాంచింగ్ కంప్లీట్ అయిపోయి డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా గట్టర్ లాంచింగ్ అటువైపు నుండి కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మొత్తం సైట్ అంతా ఎలా కనిపిస్తుందో. నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు మొత్తం 84 గట్టర్లు అయితే లాంచింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 50 గట్టర్ల వరకు అయితే లాంచింగ్ కంప్లీట్ అయింది. ఇటు రైట్ సైడ్ వైపు వచ్చేసి 32 గట్టర్ల వరకు లాంచింగ్ చేశారు. అలాగే ఇటువైపు ఇప్పుడు జరుగుతున్న వర్క్ ఏదైతే ఉందో ఇటువైపు వచ్చేసి 18 గట్టర్ల వరకు లాంచింగ్ కంప్లీట్ చేశారు. ఇంకా 34 గట్టర్లు లాంచింగ్ చేస్తే మొత్తం గట్టర్ లాంచింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ టైం మనం వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ మొబైల్ క్రేన్ ఏదైతే ఉందో ఈ మొబైల్ క్రేన్ ఇటువైపు ఉండేది. ప్రెజెంట్ అటువైపు గట్టర్ లాంచింగ్ వర్క్స్ జరుగుతుండడంతో అటువైపు మొబైల్ క్రేన్ అయితే తీసుకెళ్లారు. చాలామంది ఈ పిల్లర్ క్యాప్ రైట్ హ్యాండ్ వైపు ఉన్న పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులు ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పైతే అడుగుతున్నారు. దానికి గల రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మొబైల్ క్రేన్ ఉందో అది భారీ మొబైల్ క్రేన్ అనమాట. 500 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. ఆ మొబైల్ క్రేన్ ద్వారానే ఇక్కడ గట్టర్ లాంచింగ్ జరుగుతుంది. ఇక్కడ పిల్లర్ క్యాప్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ క్యాప్ నిర్మిస్తే ఆ మొబైల్ క్రేన్ టర్నింగ్ అవ్వడానికి కానీ తిరగడానికి అయితే వీలవుదంట. అందుకనే ఈ గట్టర్ లాంచింగ్ ఇటువైపు కంప్లీట్ అవ్వగానే ఇంకా పిల్లర్ క్యాప్ అయితే ఏర్పాటు చేస్తారు. పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ని పక్కకు జరిపి అంటే వేరే వైపు డైరెక్షన్ ఇచ్చి దానికి పక్కకు జరిపిన తర్వాత పిల్లర్ క్యాప్ వేసిన చోట కూడా గట్టర్ లాంచింగ్ అయితే చేస్తారు. మొబైల్ క్రేన్ కూడా చూడండి ఎంత భారీగా ఉందో. ఇది టర్నింగ్ అవ్వడానికైతే వీలవ్వదు. అందుకనే ఇక్కడ పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులైతే పెండింగ్‌లో ఉంచి ఈ గట్టర్ లాంచింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇటువైపు మొత్తం గట్టర్ లాంచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇటువైపు రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కాంక్రీటింగ్‌తో ఈ పిల్లర్ క్యాప్ అయితే నిర్మిస్తారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 128 మీటర్లతో అయితే ఉంటుంది. ఈ పిల్లర్‌కి అటువైపు పిల్లర్ మధ్యలో గ్యాప్ వచ్చేసి 110 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడే ఒక గట్టర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. దీని వెయిట్ కూడా దాదాపు 33 టన్నుల వెయిట్‌తో అయితే ఉంటుంది ఈ గట్టరు. ఒక్కొక్క గట్టరు. ఇక్కడ ఒక్కొక్క గట్టర్ లాంచింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఫిక్స్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్‌లో మొత్తం 2 అపార్ట్‌మెంట్లుంటాయి. అపార్ట్‌మెంట్ ఏ1, అపార్ట్‌మెంట్ ఏ2 అలాగే 4 పియర్స్ ఉంటాయి. ఈ 4 పియర్స్‌లో 3 పియర్స్‌కి సంబంధించిన పిల్లర్ క్యాప్స్ కానీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక్క పియర్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ వైపు ఏదైతే పిల్లర్ ఉందో దానికి సంబంధించిన పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులు ఒకటే పెండింగ్‌లో ఉన్నాయి. వన్స్ ఇటువైపు గట్టర్ లాంచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే అటువైపు పిల్లర్ క్యాప్ కూడా ఏర్పాటు చేసేస్తారు.
ఇంకా ఇటువైపు గటర్ లాంచింగ్ కంప్లీట్ అవ్వడంతో దానిపైన డక్ షీట్ వేస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఆ డక్ షీట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానిపైన డక్ స్లాబ్ వేసి, బీసీ లేయర్ వేసి ఈ బ్రిడ్జ్ మొత్తాన్నయితే రెడీ చేస్తారు. ఈ బ్రిడ్జి వైపు 2 వైపులా ఏంటంటే క్రాష్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. ఈ క్రాష్ బ్యారియర్స్ అన్నిట్లోతో కలుపుకొని ఈ బ్రిడ్జ్ వచ్చేసి 9 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. 2+2 లైన్స్‌గా అయితే దీన్ని నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళడానికి ప్రకాశం బ్యారేజ్ నుండి కానీ, ఉండవల్లి వైపు నుండి గానీ బెటర్ కనెక్టివిటీ కోసమే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 నిర్మాణం ఏదైతే ఉందో అదంతా ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఎక్కి దిగడానికి యాక్సెస్ అయితే ఉండదు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారానే మనకి యాక్సెస్ అయితే ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వాళ్ళకి. ప్రెజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర వర్క్ స్టేటస్ అయితే ఇలా ఉంది. అలాగే చాలామంది ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఎలా కనెక్టివిటీ ఇస్తారని చెప్పైతే అడుగుతున్నారు. ఎలా కనెక్టివిటీ ఇస్తారో కూడా నేనిప్పుడు చూపిస్తాను. అలాగే ఇక్కడే కాకుండా గుంటూరు ఛానలు, అలాగే కొండవీటి వాగు పైన కూడా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందో ఏరియా మొత్తం ఏంటంటే అంబేద్కర్ నగర్ ఏరియా అది. అలాగే ఇటువైపు నుండి అంటే ప్రకాశం బ్యారేజ్ నుండి ఉండవల్లి సైడ్ అది. ఇక్కడ నుండి కనెక్టివిటీ ఇవ్వంగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జికి సంబంధించిన అపార్ట్మెంట్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ పైలింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 అనమాట. ఈ ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే ఇటువైపు జరుగుతున్నాయి. ఇక్కడ 2 కెనాల్స్ కనిపిస్తున్నాయి చూసారా? లెఫ్ట్ సైడ్ ఒక కెనాలు, అలాగే రైట్ సైడ్ వైపు కెనాలు. లెఫ్ట్ సైడ్ కెనాలు గుంటూరు ఛానల్ అంటారు. రైట్ సైడ్ వైపు కెనాలు కొండవీటి వాగు అది. ఈ గుంటూరు ఛానల్, కొండవీటి వాగు పైన కూడా స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ మొత్తం 293 మీటర్లతో స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన పైలింగ్ కంప్లీట్ అవ్వడంతో ప్రెజెంట్ రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కానీ మిగతా అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ నుండి కనిపిస్తుంది మొత్తం ఫేజ్ 2 అనమాట. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.